నుంచి తీసేసుకొని మనం ఇలా గాలికి వేసుకుందాం. ఒక 5 మినిట్స్ చల్లారనిద్దాం. అన్నీ ఇలాగే చేసుకున్నాం కదా, చూడండి ఎంత బాగా అనిపిస్తున్నాయో. నేనైతే ఇలా ముద్దలాగా చేసుకోవాలి నెయ్యి వేసుకొని. మనం ఇలా చిన్నగా పిండి ముద్దలు తీసుకున్నాం కదా, ఇలా చిన్నగా తీసుకొని మనము టీ కాఫీ అంటే మనం నూడిల్స్ తినే స్పూన్ ఉంటుంది కదా, ఇలాగా ఈ స్పూన్ తీసుకోవాలి. స్పూన్ తోటి అయితే ఇలా మధ్యలో స్ప్రెడ్ చేసి ఇలాగా మెల్లగా చూడండి ఇలా చేసుకుంటే సరిపోతుంది అన్నట్టు. చూడండి ఎంత బాగా వచ్చిందో, చూసారా? హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ మై ఛానల్. మీరు చూస్తున్నది హర్కే కిచెన్. ఫ్రెండ్ చూడండి, నేనైతే బెల్లం గవ్వలు అయితే చేస్తున్నా. ఒక గిన్నె అయితే బెల్లం తీసుకున్నా. బెల్లం తురుము ఇలా సన్నగా తురుముకొని పెట్టుకున్నాను కాబట్టి కొద్దిగా ఒక గిన్నెడేమో గోధుమ పిండి, బెల్లం గోధుమ పిండితో గవ్వలు అయితే చేసుకుందాం. ఎలా చేయాలో మీకైతే చూపిస్తా. మీరు కూడా ట్రై చేసి చూడండి, ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ అయితే మనము ఒక గోధుమ పిండి తీసుకున్నాం కదా, ఒక గిన్నెడు గోధుమ పిండిలో ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకుందాం. ఆప్షనల్ అది, నెయ్యి వేసుకోవచ్చు, నూనె వేసుకోవచ్చు. నెయ్యి వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. పిండిని మొత్తం నెయ్యి కలిపేటట్టు కలుసుకోవాలి. ఇలా కలుపుకోవాలి. ఈ పిండిని మనం నెయ్యి మొత్తం కలుపుకున్నాం కదా, ఇలా కొద్దిగా వాటర్ వేసి అయితే పిండి ముద్దలాగా చేసుకుందాం. ఇలా ముద్దలాగా చేసుకున్నాం కదా, కొద్దిగా నెయ్యి వేసుకుందాం. ఇలా ముద్దలాగా చేసుకోవాలి నెయ్యి వేసుకొని. మనం ఇలా చిన్నగా పిండి ముద్దలు తీసుకున్నాం కదా, ఇలా చిన్నగా తీసుకొని మనము టీ కాఫీ అంటే మనం నూడిల్స్ తినే స్పూన్ ఉంటుంది కదా, ఇలాగా ఈ స్పూన్ తీసుకోవాలి. స్పూన్ తోటైతే ఇలా మధ్యలో స్ప్రెడ్ చేసి ఇలాగా మెల్లగా చూడండి ఇలా చేసుకుంటే సరిపోతుంది అన్నట్టు. చూడండి ఎంత బాగా వచ్చిందో, చూసారా? ఇంకోటి అయితే చూపిస్తా మీకు. మనం ఇలాగా చేసుకున్నాం కదా, కొద్దిగా పిండి తీసుకొని ఇలా మధ్యలో ఇది చేసి చూడండి అన్నీ ఇలాగే చేసుకోవాలి. అన్నీ ఇలాగే చేసుకుందాం. అన్నీ ఇలాగే చేసుకున్నాం కదా, చూడండి ఎంత బాగా అనిపిస్తున్నాయో. నేనైతే కళాయి పెట్టేసి అయితే ఆయిల్ అయితే వేసేసిన, నూనె అయితే కాగింది. ఇలా వేసుకుందాం. కొద్దిగా రెడ్ కలర్ వచ్చిన దాకా వేయించుకుందాం. చూడండి స్టవ్ మాత్రం లో మిన్నే పెట్టి వేయించుకోవాలి. చాలా బాగా లోపట కూడా ఉడుకుతాయి. ఇలా బ్రౌన్ కలర్ రాగానే చూడండి ఎంత బాగా అనిపిస్తున్నాయో. ఇలా తీసుకుందాం. చూడండి ఎలా సౌండ్ వస్తుందో. మిగతా కూడా వేసుకుందాం.
చూడండి బెల్లం అయితే కరిగిపోయింది. ఇందులో మనం వేసుకుందాం గవ్వలు. వేసుకొని ఇలా కలుపుకోవాలి. బెల్లం నుంచి తీసేసుకొని మనం ఇలా గాలికి వేసుకుందాం. ఒక 5 మినిట్స్ చల్లారనిద్దాం. చూడండి ఫ్రెండ్, మనం బెల్లంతో చేసిన గవ్వల రెసిపీ, స్వీట్ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక లైక్ ఇవ్వండి. ఓకేనా ఫ్రెండ్, మరొక కొత్త రెసిపీతో కలుద్దాం.